అయ్యి బాబోయ్! మంచూరియా అంటే ఇష్టమే కానీ మీరు ఎప్పుడు చూసినా బయటికెళ్ళే తింటున్నారా? మరి ఇంట్లో చేసుకుంటలేదా? మరి ఎలాగా? ప్రతిరోజు బయటికెళ్ళి తినాలంటే ఏమో వాళ్ళు ఎలా చేస్తారో మన కళ్ళ ముందు చూపిరు. ఏదో ఆల్రెడీ చేసేసిన ఉండ్రాలనే మన ముందు ఏదో నూనెలో అటు ఇటు మన సాసులేసి మన కళ్ళ ముందు గ్యామ్లింగ్ చేస్తారు. అయినా సరే వేడివేడిగా వేస్తారు కాబట్టి ఏంటో కళ్ళు మూసుకుని హ్యాపీగా తినేస్తాం అనుకుంటాం. బాగున్నా తింటాం, బాగోపోయినా అడ్జస్ట్ అయ్యి తింటాం. మరి ఎంతవరకు అడ్జస్ట్ అవ్వడమేనా? ఇంట్లోనే కమ్మగా చేసుకునే విధానం నేను వివరంగా చెప్తానుగా. ముందుగా మీరు అర కేజీ క్యాబేజీకి మీరు ఎంత మంచూరియా ప్రిపేర్ చేయాలో వివరంగా చెప్తున్నాను. ఇలాగా అల్లం ముక్కలు ఒక 2, వెల్లుల్లిపాయలు ఒక 5, లవంగాయలు ఒక 7, దాల్చిన చెక్క ఒక పెద్దదైతే దాంట్లో సగమే వేసుకోండి అమ్మ, అర్థమైందా? ఇలా మూడిటిగా కట్ చేసుకొని వేసుకోండి చక్కగా చిన్నగా. ఇక యాలక్కాయలు ఒక 5, చక్కగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలమ్మ, మనం ఏమీ వేయించక్కల పచ్చివి. ఇక మిరియాలు మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం స్పైసీగా కావాలంటేనే మిరియాలు యాడ్ చేయొచ్చు, అర్థమైందా? ఇలా మెత్తగా నీళ్ళు చుక్క వేయకుండా పొడి మసాలాగా దంచుకోండి. చక్కగా ఇలా మెత్తగా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మసాలా అనేది మనకి అర కేజీకి నేను ఇంతే వేస్తానమ్మా, ఇది పర్ఫెక్ట్గా ఉండిద్ది, అర్థమైందా? ఇప్పుడు నేను క్యాబేజీని ఒక అర కేజీ ఇలాగా చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇలా క్యాబేజీ ముక్కల మీద మీరు పొడి మసాలా జల్లుకున్నారు కదమ్మా, దంచుకున్నారు కదా, అది మొత్తం వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగ్గట్టు సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు మనకి శనగపిండి ఇటు బియ్య పిండి ఒకే మాదిరిగా తీసుకోవాలమ్మా. అర కేజీ క్యాబేజీ ముక్కలకి ఇలాగా 5 టేబుల్ స్పూన్ శనగపిండి, 5 టేబుల్ స్పూన్ బియ్యపు పిండి, అర్థమైందా? బియ్యపు పిండి కూడా తక్కువ వేయకండి అమ్మా, ఇది ఎంత వేస్తారో అది కూడా అంతే వేయండి. ఇప్పుడు మీరు ఫుడ్ కలర్ మీకు నచ్చితేనే వేసుకోండి. మరి రెస్టారెంట్లో మనకి ఎర్రగా చూపిస్తారు, మనం టెంప్ట్ అయ్యే అలాంటివి తీసుకుంటాం. మరి ఇంట్లో కూడా మీకు అలాగే ఫీలింగ్ రావాలంటే ఇలాగ ఫుడ్ కలర్ వేసుకోండి. మీరు కొద్దిగా వేసుకొని నేను చూపించే విధంగా. ఇక మొత్తం ఇలా కంప్లీట్గా కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండండమ్మా. మీరు ఇలాగ గిరెట్ల కన్నా చక్కగా బై హ్యాండ్ మీ చేత్తోనే ఇలా మొత్తం స్మాష్ చేసుకుంటూ ఉండండమ్మా. ఇలా నలుపుకుంటూ ఉంటే మనకి ఆల్రెడీ కొద్దిగా ఈ క్యాబేజీలో కొద్దిగా వాటర్ ఉండిద్దమ్మా, ఆ విధంగా వచ్చింది. నేను చుక్క నీళ్ళు వేయలేదా, చూసారా ఎలా వచ్చిందో? ఇప్పుడు ఇలా మొత్తం కలిసిన తర్వాత మీరు మళ్ళీ సేమ్గా 5 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అమ్మ మొక్కజొన్న పిండి వేసుకోవాలి, అర్థమైందా? ఇలా కంప్లీట్గా ఈ మొక్కజొన్న పిండి అనేది మనకి కంప్లీట్గా బైండింగ్ టైప్ లాగా ఉండిద్దమ్మా. మీకు వివరంగా చెప్పాలి కదా. ఇలా కంప్లీట్గా వేసుకొని ఇప్పుడు మనకి ఇలాగ నూనెలో వేయించుకుంటే బాగోదు కదా, మనకి ఉండ్రాల్లా రావాలి అంటే తడి పొడిగా వాటర్ అనేది ఈ విధంగా ఉండ్రాల్లాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ వేసుకొని మనకి ఈ కన్సిస్టెంట్ వస్తే అప్పుడు మనం చక్కగా ఒక ఉండ్రాల్లా చేసుకుని ఒక ప్లేట్లో ఇలాగా బాల్స్ లాగా పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోండి. చక్కగా డీప్ ఫ్రై అనేది ఇటు బాగా హై ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఇలాంటి వంటలు వేసేటప్పుడు ఇటు హై వద్దు, ఇటు లో వద్దమ్మా, మీడియంలో పెట్టాలి స్టవ్ అనేది. ఇప్పుడు ఈ మంట మీడియంలో పెట్టిన తర్వాత ఇలా ఒక్కొక్క వండ ఇలా బాల్స్ని వేసుకోండి. చక్కగా ఇలాగా ఒక 2 నిమిషాల వరకు అటు ఇటు తిప్పుతూ చక్కగా ఒక 5 నిమిషాల వరకు వదిలేయండి. ఇలా మనం ఫుడ్ కలర్ వేసాం కదా, మనకి ముందుగానే ఎర్రగా కనబడిద్ది. అయ్యి బాబోయ్ ఎర్రగా అయిపోయింది, ఏగిపోయింది అని గబాలను తీస్తారేమో, తీయద్దు. ఖచ్చితంగా 5 నిమిషాల వరకు సన్న మంట మీద, అంటే ఇటు హై వద్దు ఇటు లో వద్దు, మీడియం మంట మీద ఇలా దోరగా వేయించుకుంటూ ఉండండి. ఇలా ఒక 5 నిమిషాలు దోరగా వేగిన తర్వాత కంప్లీట్గా మీరు ఎంతైతే పిండి కలుపుకున్నారో ఆ పిండి బాల్స్ మొత్తం వేసేసుకొని ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టేయండి. ఇక మనకి పకోడీ చేయడం ఈ విధంగా ఇద్దమ్మా. ఇప్పుడు మీరు ఇంకొంచెం మనకి స్పైసీగా ఉండటానికి పచ్చిమిరకాయలు కూడా దోరగా వేయించుకోండి. మీకు నచ్చితేనే వేయించుకోండి అమ్మా, లేదంటే అక్కర్లేదు. ఇక నేను
ఇప్పుడు వరకు మీరు పకోడీ ఎలా చేసుకోవాలో మీకు వివరంగా అర్థమైనట్టు చెప్పాను కదమ్మా. ఇక మీరు మంచూరియా ఎలా చేయాలో వివరంగా చెప్తాను. ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా చిన్నగా కట్ చేసుకోండి. 2 నిమిషాలు దోరగా ఏగిన తర్వాత టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోండి. మీరు పకోడీలో వేసినప్పుడు సాల్టు అది ఒకటైతే మీరు సాస్ వేసినప్పుడు మీకు సాల్ట్ అనేది ఉండాలి. అర్థమైందా? ఇక మీరు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ వెనిగర్, 3 టేబుల్ స్పూన్ సోయా సాస్, 3 టేబుల్ స్పూన్ టమాటా కచ్చప్. అర్థమైందమ్మా? ఇలా వేసుకొని చక్కగా 2 నిమిషాలు దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు పచ్చిమిరకాయ కూడా చిన్నగా సన్నగా కట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒక 2 నిమిషాల వరకు అటు ఇటు దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత మీరు క్యాబేజీ పకోడీ ఉంది కదమ్మా, అవి మొత్తం వేసేసుకోండి. చక్కగా ఇలా ఆ సాసులు మొత్తం ఆ రౌండ్ బాల్స్కి పట్టేలాగా అటు ఇటు 1 నిమిషం వరకు వేయించుకుంటూ ఉండండి. ఇప్పుడు మీరు ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉండదు. మీకు గ్రేవీగా జ్యూసీగా కావాలంటే మీరు శనగపిండి ఉంది కదమ్మా, అది 1 టేబుల్ స్పూన్ చాలమ్మా. ఎక్కువ వేసినా అంత ఇదిగా తినలేరు. అందుకే 1 టేబుల్ స్పూన్ వేసి మీరు ముక్క మునిగేలాగా వాటర్ వేసుకోండి అమ్మా. మీకు ఎంత పడిద్దో అంతవరకు వాటర్ వేసుకుని ఆ శనగపిండి ఉండలు లేకుండా ఇలాగా ఆ బాల్స్ మీద అంటే ఇలా క్యాబేజీ పకోడీ మీద వేసేసుకోండి. చక్కగా ముక్క మునిగేలాగా వాటర్ వేసుకున్నారు కదా, ఇక హై ఫ్లేమ్లో మీరు జాగ్రత్తగా నిదానంగా తిప్పుతూ ఉండాలి. ఎలా తిప్పుతూ ఉండాలంటే మీరు ఇలా ఈ వాటర్ వేసి లైట్ తీసుకుని పక్కన నుంచుంటారా, అయితే మీకు ఎక్కడెక్కడ శుద్ధల్లాగా ఉండిపోతాయి. మీకు పెద్దగా మెత్తగా అవ్వమ్మ. ఇలా వాటర్ వేసిన కాంచి ఇలా తిప్పుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంది కదా మంట కూడా. ఇలా చిక్కతనం రాగానే మీరు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇక స్టవ్ అనేది ఆఫ్ చేసేయండి. మీకు ఈ విధంగా చిక్కతనంగా గ్రేవీగా రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. చూస్తుంటేనే మీకు బండి దగ్గర సర్వ్ చేసేలాగా ఉందా? మరి ఇంకేంటి, ఏ వంట రాందంటూ ఉండదమ్మా. మీరు మనసు పెట్టి చేస్తే అన్ని రకాల వంటలు మీ ఇంట్లోనే దొరుకుతాయమ్మా. సరేనా? మరి నచ్చిందా ఈ వీడియో? మీకు మంచూరియా చేసుకోవడం అర్థమైందా? మరి ఇంకేంటి, ప్లీజ్ అమ్మా మీకు నచ్చితేనే ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. మీ అందమైన నవ్వు. మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమైందమ్మా. మరి ఇంట్లో గ్యారెంటీగా ఈ మంచూరియా అనేది చేసుకోగలరు కదా. మీకు క్యాబేజీ కర్రీ అంటే నచ్చకపోతే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి.